గణేశాయ నమః. ప్రథమ పూజ్యుడైన గణనాథుని పూజించకుండా ఏ శుభకార్యం మొదలు కాదు మన సనాతన సాంప్రదాయంలో. అంతటి విశేష స్థానమున్న గణేశుడు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం, అది కూడా కొన్ని వందల శతాబ్దాల నుండి నేటికీ పూజలందుకుంటున్నాడు అంటే మీరు నమ్ముతారా? ఇండోనేషియాలోని ఏకంగా 2300 అడుగుల ఎత్తులో ఉండే మౌంట్ బ్రోమో అను పర్వత శిఖరంపై, అది కూడా అగ్నిపర్వత శిఖరంపై లావాతో తయారు చేయబడ్డ 700 సంవత్సరాల నాటి పురాతన గణేశుడి విగ్రహాన్ని నేటికి అక్కడ టెంగలీ జాతికి చెందిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుమారు 140కి పైగా అగ్నిపర్వతాలున్న ఇండోనేషియాలో ఏకంగా 130 అగ్నిపర్వతాల సమూహమే ఈ బ్రోమో పర్వత శ్రేణులు. దాని చుట్టుప్రక్కల ఉన్న 48 గ్రామాల్లో ఏకంగా 3 లక్షల మంది హిందువులు నేటికీ ఉండటం విశేషం. బ్రహ్మ అన్న నామాన్ని కాలక్రమేణా బ్రోమోగా మారింది అంటారు. అందుకే ఈ మౌంట్ బ్రోమో పర్వత సమీపంలోనే 9వ శతాబ్దం నాటి బ్రహ్మదేవునికి అంకితం చేయబడ్డ నల్లరాతి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. సంకట నాశన గణనాథుడిగా పూజలందుకునే ఈ గణేశుణ్ణి టెంగలీ జాతికి చెందిన పూర్వీకులు 15వ శతాబ్దంలోనే ప్రతిష్ఠించారట. స్థానిక కథనం ప్రకారం ఆ రాజ్యాన్ని పాలిస్తున్న యువరాణి మరియు ఆమె భర్త రోరో అంటంగ్కి ఎంతకాలమైన పిల్లలు కలగకపోయేసరికి కలత చెందిన వారిరువురు ఈశ్వరుని ప్రార్థిస్తూ చాలా కాలం ఈ పర్వత శిఖరంపైనే ధ్యానం చేస్తూ ఉండిపోయారట. ప్రసన్నులైన దేవతలు మీకు కలిగిన సంతానంలో ఒక సంతానాన్ని బలిగా సమర్పించాలన్న షరతుతో వారికి 25 మంది సంతానాన్ని అనుగ్రహించారట. సమయం గడిచే కొద్దీ వారు ఆ షరతుని పాటించకపోయేసరికి దేవతలు కోపగించుకోవటం వల్ల బ్రోమో అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది మంటలు చెలరేగాయి. అప్పుడు వెంటనే వారి చిన్న కుమారుడైన కిసుమా తల్లిదండ్రుల వాగ్దానాన్ని నెరవేరుస్తూ తనను తాను సమర్పించుకోగానే అందరూ ఆ ఉపద్రవం నుంచి సురక్షితంగా బయటపడ్డారట. అటు పిమ్మట ఆ పిల్లవాడు అదృశ్యవాణిగా వారితో ప్రతి సంవత్సరము కసాటా నెలలో వచ్చే 14వ రోజున యజ్ఞ కసాట అన్న పేరుతో గణేశునికి ఉత్సవం నిర్వహించాలి అని చెప్పి అదృశ్యుడయ్యాడట. అప్పటి నుండి ఈ టెంగలీ జాతి వారు గత 700 సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఉండటం విశేషం. సర్వం గణేశార్పితమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.